కళ్ళు మూసుకొని కూర్చుందాం. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. సన్ రైజ్ టైంలో, సన్సెట్ టైంలో, రకరకాల సమయాల్లో పురాతన కాలంలో ధ్యానం చేయడం అనే పద్ధతి ఉంటూ ఉండేది. ఆ ధ్యానాలన్నీ కూడా కొద్ది నిమిషాలు ప్రకృతితో మమేకమవ్వడానికి, ప్రకృతి నుంచి ఎన్నో సృష్టి రహస్యాలు కులము, మతము, దేశము, వర్గము భేదాలు లేకుండా ఇవ్వబడుతూ ఉంటాయి. మతం అనే పేరు పట్టుకుని వేలాడేది సంకుచితమైన మనస్తత్వం. ఇలాంటి భావాలన్నీ కూడా, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు మనం చేయబోయే ధ్యానంలో విడుదల చేసేద్దాం. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ ధ్యానం పగటిపూట మార్నింగ్ లేవంగానే సూర్యరశ్మిలో కూర్చుని చేసే ధ్యానం. సూర్యరశ్మి మన యొక్క శరీరాన్ని తాకుతూ ఉన్నది. ఆ సమయంలో అనవసరమైన ఆలోచనలు ప్రతిరోజు మనల్ని ఏవైతే ఇబ్బందికి గురి చేస్తున్నాయో అటువంటి అనవసరమైన ఆలోచనలన్నిటినీ విడుదల చేసేస్తున్నాము. ఆ సూర్య భగవానుడి యొక్క సహాయంతో. సూర్యరశ్మి ఒక మనిషి మీదైనా, ఒక జంతువు మీదైనా, ఒక మొక్క మీదైనా, ఒక చెత్త మీదైనా సరిసమానమైన దృష్టి కలది. సూర్యరశ్మికి అటువంటి విభేదాలు లేవు. మరి అటువంటి సూర్యరశ్మి మన లోపలికి ప్రవేశిస్తూ మన లోపల ఉన్న విభేదాలని తీసివేస్తున్నది. మీ హృదయాన్ని, మీ యొక్క అంతర్గత జీవత్వాన్ని మేల్కొల్పండి. సూర్యుని యొక్క కిరణాలతో, ఉదయిస్తున్న సూర్యుడి యొక్క కిరణాలతో ఆ సూర్యుని కాంతిని, వెచ్చదనాన్ని మీ శరీరంలోకి పంపిస్తూ విచారాన్ని, నెగటివ్ ఫీలింగ్స్ని, బాధని బయటికి పంపించేయండి. మనసును సంకుచితమైన స్వభావం నుండి సమిష్టి చైతన్యం దిశగా తీసుకువెళ్ళమని సూర్యుణ్ణి అడుగుతున్నాము. మీరు సంపూర్ణంగా ప్రేమ మరియు కాంతితో నిండిపోతున్నారు. మీ సంపూర్ణత్వం అంటే ప్రేమ మరియు కాంతి మాత్రమే. ఓకే, నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద వేసుకుని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయండి.